వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజ శర్మ. రొంపిచెర్ల పులిచెర్ల మండలాల్లో ఆర్య వైశ్యులు ఈ రోజు శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బజారు వీధిలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలోను, కల్లూరులో ఉండేటువంటి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలోను ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో చేరి అమ్మవారికి మంగళహారతులు ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో ఆర్య వైశ్యులు ఈసారి ఈ పండుగను చాలా ఆనంద ఉత్సాహాలతో జరుపుకున్నారు. రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు చాలా సంతోషించారు. ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవం గురించి ఆర్య వైశ్యులను అడిగి తెలుసుకుందాం. రొంపిచెర్లలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు ప్రతి సంవత్సరము వైభవంగా జరుగుతాయి. జన్మదినానికి, ఆత్మార్పణ దినోత్సవానికి, దసరాకు చాలా ఉత్సవంగా మేము పూజలు పురస్కారాలు చేసుకుంటాము. ఈరోజు ఆత్మార్పణ సందర్భంగా పూజలు మరియు హోమము, అభిషేకము కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వానికి కూడా ఎంతో ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. ఈ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ దినోత్సవంగా ప్రకటించినందుకు. ఈరోజు మా కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పండుగలాగా గుర్తించింది. దానికి మాకు ఎంతో హర్షదాయకం. తర్వాత మేము ప్రతి సంవత్సరము ఈ దినమును గొప్పగా పొద్దున్నే లేచి మామిడి తోరణాలతో, పుష్పాల అలంకరణతో, పూజతో అమ్మవారిని అభిషేకించి తర్వాత హోమ కార్యక్రమం నిర్వహించి ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి మా ఆర్యవైశ్యులందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి వచ్చి అమ్మవారికి హారతులు ఇచ్చి అమ్మవారి దీవెనలు పొందుతున్నారు. దీన్ని మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు అమ్మవారి ఆత్మార్పణ దిన సందర్భంగా మా రొంపిచెర్ల బజారు వీధిలోని ఆరు వైశ్యులందరూ కన్యకా పరమేశ్వరి గుడి యందు సమావేశమై అమ్మవారికి హారతులు అందించి అమ్మవారిని నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని మేము గుర్తు చేసుకుని చాలా ఉత్సవంగా చాలా గొప్పగా చేసుకుంటాము. ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. చాలా బాగా జరిగింది. జై వాసవి, జై జై వాసవి. వాసవి, జై జై వాసవి. రొంపిచెర్ల గ్రామము కన్యకా పరమేశ్వరి టెంపుల్ ప్రతి సంవత్సరము అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము ప్రత్యేకంగా జరుపుకుంటాము. ఆర్యవయసులకు కన్యకా పరమేశ్వరి ఇరవేలుపు మా కష్ట సుఖాలన్నీ కడతీర్చి మమ్మల్ని చల్లగా కాపాడుతుంది. ఈ ప్రతి ఆత్మార్పణ రోజు అన్నదాన సంతర్పణ కూడా జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మాఘశుద్ధ విధియ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటాము. ఆ అమ్మవారు వైశ్య కులంలో పుట్టి వేరే కులం వారిని వివాహం చేసుకునేకి ఇబ్బంది పడి అమ్మవారు హోమగుండంలో దూకేసి ఆమె ఆత్మార్పణ చేసుకున్నారు. ఆ రోజును మేమంతా వైశ్యకులమంతా ఆత్మార్పణ దినోత్సవంగా అమ్మవారిని కులదేవతగా కొలుచుకుంటాము. ఈ రోజు మాఘశుద్ధ విధియ, ఈ రోజు ఆత్మార్పణ దినోత్సవము. ఈ రోజు మాకందరికి పండగ రోజు. మామూలుగా అందరూ పుట్టినరోజు ఎలా జరుపుకుంటామో ఆ విధంగా అమ్మవారి ఈ రోజు దేవతగా మారిందని ఈ రోజు ఘనంగా వైభవంగా అమ్మవారి ఇది ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. ఈ రోజు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, హోమం చేసి, ప్రసాద వితరణ చేసి, అన్న ప్రసాదాలు అన్ని ఘనంగా జరిపించుకుంటాము.